వెళ్ళిపోతారు అందరూ మాట్లాడు. Srimriji, good morning, Vestigians. Good morning, all leaders. So wonderful. Thank you so much, all leaders. 240 members. సో ఎక్సలెంట్ అండి. సో అందరు కూడా చాలా బాగా ట్రై చేసి ఒక 40 మెంబర్స్ అయితే తెచ్చుకున్నాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఓకే, నౌ మరి ఏమైంది సార్? గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏమవుతుంది స్క్రీన్ చూడ ఒకసారి. Srimriji, good morning, Vestigians. Good morning, all leaders. సో వాయిస్ క్లియరా? సో ఇప్పుడు దాకా రాలేదు. ఓకే, ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? వైట్ స్క్రీన్ ఎందుకు వచ్చింది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ, నా దగ్గర ప్రాబ్లం. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో సెషన్ లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనకి షెడ్యూల్లో భాగంగా బిజినెస్ ప్లాన్. సో బిజినెస్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, అందరు రెడీయా? ఆర్ యూ రెడీ? Srimriji, good morning, students. Good morning, all leaders. సో బిజినెస్ సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ బ్రాంచెస్ టర్న్ ఓవర్ అన్ని దేశాలు. సో మన కంపెనీ వచ్చేసి 2004లో జూన్ 2 తారీఖు, అంటే ఇదే నెల, అంటే ఈ నెల 2వ తారీఖు, ఏదైతే 2004లో జూన్ 2వ తారీఖు ఈ యొక్క వెస్టీజ్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన ఇండియాలో. సో ఇండియాలో ఢిల్లీలో. సో ఆ రోజు బ్రాంచెస్ వచ్చేసి 2, ఒకటి ఢిల్లీ అయితే ఇంకొకటి ముంబైలో. సో ఆ రోజు మరి 2 ఈ యొక్క బ్రాంచెస్ తోటి సో అదేవిధంగా 2 ప్రోడక్ట్లు. సో 2 ప్రోడక్ట్ తోటి మన కంపెనీ అనేది యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. సో అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ చూస్తే 6 డిస్ట్రిబ్యూటర్స్ అండి. సో ఆ రోజు కేవలం 6 ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో అదేవిధంగా బ్రాంచెస్ వచ్చేసి 2 అని చెప్పుకున్నాం. సో టర్న్ ఓవర్ అయితే 5 కోట్లు అండి. అంటే
మనకి 5 కోట్ల టర్న్ ఓవర్ తోటి ఈ యొక్క బిజినెస్ అనేది రన్ అవుతున్నది. సో ఆ విధంగా సారీ బ్రేక్. సో 5 కోట్ల టర్న్ ఓవర్ తోటి ఆ రోజు ఏదైతే 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు చూస్తే సో ఇక్కడ కనిపిస్తుంది మీకు 2023. సో 2023 కల్లా 350 ప్రోడక్ట్ తోటి, అంటే ఆ రోజు 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజు 350 ప్రోడక్ట్ల తోటి 2003 వరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే దాదాపు 350 నుంచి 450 ప్రోడక్ట్ల దాకా ఈరోజు కంపెనీలో మన ముందు ఉన్నాయి. సో అదే విధంగా మరి బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ చూస్తే అప్పుడు 6 మందితో ప్రారంభించినటువంటి మన కంపెనీ ఈరోజు 2023కి 3 కోట్ల మంది. సో అంటే 3 కోట్ల మంది అయ్యారు. దాదాపు ఇప్పుడైతే 4,500 నుంచి 5 కోట్ల మంది వరకు సో 5,000 కోట్ల మంది వరకు ఈరోజు మన డిస్ట్రిబ్యూటర్స్ గా జాయిన్ అయినటువంటి సందర్భం చూడొచ్చు. సో అదే విధంగా ఆ రోజు 2 బ్రాంచెస్. సో ఈ రోజు చూస్తే మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి 60 బ్రాంచెస్ ఉంటే సో మినీ బ్రాంచెస్ వచ్చేసి దాదాపు 6,000కు పైగా ఈరోజు సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. సో మరి ఆ రోజు టర్న్ ఓవర్ ఏదైతే ఉందో 5 కోట్ల నుంచి ఈరోజు 2023కి 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ప్రస్తుతం వచ్చేసి ఆ టర్న్ ఓవర్ వచ్చేసి దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల వరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. మరి ఆ రోజు కేవలం ఇండియాలోనూ స్టార్ట్ అయినటువంటి మన ఇండియా కంపెనీ ఈ రోజు 9 దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. సో ఆ విధంగా చూస్తే మరి ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నదంటే మరి ఏ పొజిషన్ లో ఉందంటే చూస్తే మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలో వెస్టీజ్ అనేది నెంబర్ 1 పొజిషన్ లో ఈరోజు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో అదే విధంగా 2025 అంటే మరి ఫ్యూచర్ అయితే ఉంది కదా. సో మరి ఈ రోజు మనం దేంటైతే చేస్తున్నామో మరి ఫ్యూచర్ లో ఎలా ఉండాలో కూడా విజన్ పెట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తా ఉంది. సో అలాంటి విజన్ ఏంటంటే 2025 కల్లా 25,000 కోట్ల టర్న్ ఓవర్ తోటి ముందుకెళ్ళాలనేటువంటి గొప్ప అంశంతో, అంటే గొప్ప కాన్ఫిడెంట్ తోటి ముందుకెళ్తా ఉంది. సో మరి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే 5 కోట్ల టర్న్ ఓవర్ ఉందో ప్రస్తుతం వచ్చేసి మరి 4,500 నుంచి 5,000 కోట్ల వరకు ఉంది. సో మరి ఫ్యూచర్ లో ఎన్ని కోట్లు అంటే దాదాపు 25,000 కోట్ల టర్న్ ఓవర్ కి వెళ్ళడానికి అంచనా వేసుకొని సో ఖచ్చితంగా అది రీచ్ అవుతామని చెప్పేసి మంచి కాన్ఫిడెంట్ తో, మంచి బలమైన సంకల్పంతో ఈ రోజు కంపెనీ ముందుకెళ్తా ఉంది. సో అదే విధంగా 50 దేశాల్లో, అంటే ప్రస్తుతం 9 దేశాల్లో రన్ అవుతున్నటువంటి కంపెనీ రాబోయే 2025 కల్లా కంప్లీట్ అయ్యే వరకు సో ఆ యొక్క సంఖ్య అనేది దేశాల్లో వ్యాపించాలని చెప్పేసి దాదాపు 50 దేశాల్లో వ్యాపించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. మరి ప్రెస్టీజ్ 80% జీపీఏతో గ్లోబల్ మార్కెట్ లో 18 సంవత్సరాల అనుభవం కలిగింది. ఈరోజు గ్లోబల్ అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 18 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మన కంపెనీ ఈరోజు ముందుకెళ్తుంది, గ్లోబల్ మార్కెట్ లో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. సో అదేవిధంగా టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఈరోజు 36వ ర్యాంక్ ఏంటంటే సో ఆ రోజు 2023 చూస్తే 2023కే 36వ ర్యాంక్ లో ఉంటే ఈరోజు దాదాపు 32వ ర్యాంక్ లో కొనసాగుతా ఉంది. సో ఏంటంటే టాప్ గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో, అంటే ఒక టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తీసుకుంటే సో అందులో మన యొక్క స్థానం ఏంటంటే దాదాపు ప్రస్తుతం 32వ స్థానంలో ఉంది. సో 2023కి 36వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 32వ స్థానంలో ఉండే ఏకైక భారతీయ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో ఈ విధంగా చూస్తే మనకి సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఒమన్, బహ్రెయిన్, నేపాల్, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఘనా దేశాల్లో వెస్టేజ్ ఈరోజు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. సో టోటల్ గా చూస్తే మరి ఆ రోజు రెండు ప్రొడక్ట్లు, కేవలం 6 డిస్ట్రిబ్యూటర్లు, 2 బ్రాంచెస్, మరి 5 కోట్ల టర్న్ ఓవర్ తోటి ఆ రోజు స్టార్ట్ అయినట్టు కంపెనీ ఈ రోజు 2024కి కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ఈ రోజు మనకి తన వాటాలో ఏదైతే టర్న్ ఓవర్ లో లాభాల్లో ఉన్నటువంటి ఈ రోజు కంపెనీ తన లాభాల్లో నుంచి ఈ రోజు మనకి 20 కోట్ల రూపాయలు అనేవి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే లాభాలు వచ్చినాక లాభంలో మళ్ళా ఎక్స్ట్రాగా ఆల్రెడీ మనకి ప్రతి నెల ఇచ్చేటువంటి ఏదైతే పేఅవుట్స్ ఉన్నాయో, ఏదైతే మన ఇన్కమ్స్ ఉన్నాయో దానికి ఎక్స్ట్రాగా ఈరోజు తన లాభాల్లోంచి తీసి మళ్ళా ఒక 20 కోట్లు ఇవ్వడానికి మన ముందుకు రెడీగా ఉంది. సో అదే మనం డైలీ మార్నింగ్ చెప్పుకుంటున్నాం 20 కోట్ల పోల్ అని చెప్పేసి. సో అందులో ఇప్పుడు
6 కోట్లు అనేవి మనకి 6 నెలలు ఏదైతే ఉందో జూన్ నుంచి నవంబర్ వరకు ఆ యొక్క 10 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఒక మంచి ప్లాన్ అనేది రెడీ చేసి పెట్టింది. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మరి మన ప్లాన్ ఏంది? సో ఆ రోజు ఏదైతే డిసైడ్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేశారో మంచి విజన్ తోటి ఈ రోజు 2025 వరకు మన విజన్ ఏంది అనేది కంపెనీ అనేది తన యొక్క ముందు చూపుతోటి ముందుకెళ్తా ఉంది. సో మనం కూడా అదే కాన్ఫిడెంట్ తో అదే సంకల్పంతో మనందరం కూడా ఈ రోజు ఏదైతే మనం ఉన్నామో ఫస్ట్ పొజిషన్ నుంచి రాబోయే రోజుల్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఒక మంచి గోల్ పెట్టుకొని మనం కూడా అలాంటి మంచి సంకల్పంతో ముందుకెళ్తే మనం కూడా సక్సెస్ఫుల్ గా మన యొక్క పేవర్స్ అనేవి పెంచుకోవచ్చు ఖచ్చితంగా. సో రాబోయే 1 year అనేది చాలా చాలా క్రూషియల్ గా ఉంటుంది. సో మనం ఎంతైతే రీచ్ అవుతామో అంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏదైతే అనుకున్నామో అది సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపెనీ ఏదైతే ముందు చూపుతూ వెళ్తుందో మనం కూడా అదే ముందు చూపుతూ వెళ్ళాలి. సో మన యొక్క సంఖ్యని మన యొక్క టీం ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా కంపెనీ అనేది ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి సో అదే బాటలో మనం కూడా వెళ్ళాలంటే ఈరోజు మనం న్యూ ఐడీస్ కొత్త ఐడీస్ అనేది మనం అంటే న్యూ కస్టమర్స్ అనేది మనం సంపాదించుకోవాలి. సో మరి ఈ కంపెనీలో కస్టమర్లు సంపాదించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు ఫ్రీ స్టార్ట్ బిజినెస్ అంటే ఎక్కడ కూడా కొన్ని కంపెనీలు చూస్తే మనకి అడ్వాన్స్ గా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితి మన వెస్టీజ్ లో లేదు. ఎందుకంటే మనకి ఫ్రీ ఐడి ఉంటుంది. ఎలాంటి డబ్బులు ఎవరి చేత కట్టించిన పరిస్థితి ఎక్కడా లేవు. ఎందుకంటే ఆ సిస్టమ్ కాదు మనది. సో ఫ్రీ ఐడి మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు మనం ఆధార్ కార్డు లేదా ఎనీ ఐడి ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే మనం ఆ యొక్క ఆధార్ ప్రూఫ్ తీసుకొని ఈరోజు ఒక సెల్ నెంబర్ తీసుకొని మెయిల్ ఐడి ఇంకా నామినీ. సో ఈరోజు నామినీ ఎందుకు పెట్టాలంటే మనకి ఇందులో 3 జనరేషన్ ప్లాన్ ఉందండి. సో 3 జనరేషన్ అంటే ఈరోజు మనం చేస్తున్నాం. సో మనకి అకస్మాత్తుగా అంటే దాదాపు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఏదైతే వెస్టీజ్ యొక్క బిజినెస్ ఉందో సపోజ్ నాకేమన్నా అయితే నా తర్వాత నా తరాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత తరాలకి 3 జనరేషన్ కి ఈ యొక్క ప్లాన్ అనేది వర్తించేలా ఈ యొక్క సిస్టమ్ అనేది రూపొందించడం జరిగింది. సో అలాంటి 3 జనరేషన్ ప్లాన్ మనకి వర్తించాలంటే ఖచ్చితంగా నామినీ అనేది ఖచ్చితంగా మనం క్రియేట్ చేసుకోవాలి. నామినీ అనేది అప్లై చేయాలి. సో ఈ విధంగా నామినీ పెట్టుకొని మెయిల్ ఐడి సెల్ ఫోన్ నెంబర్ ఏదైనా ఆధార్ కానీ ఎనీ ఐడి ప్రూఫ్ తీసుకొని మనం ఈరోజు ఐడి క్రియేట్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ లో ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే కొత్త వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వేరే ఆలోచించకుండా ముందు ఈ యొక్క ఐడి తీసుకొని ఫ్రీ ఐడి అండి. ఎక్కడ కూడా ఎలాంటి అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. సో మనకి ఫ్రీ బిజినెస్ ఈరోజు మనకి ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ రోజు మన ముందుకి ఇంత మంచి అవకాశం అనేది రావడం జరిగింది. సో దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఒక్కసారి చూద్దాం. సో మరి ఐడి తీసుకుంటాం. మరి మనం ఏం చేయాలి తర్వాత అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో చూస్తే ఇక్కడ వెల్కమ్ టు ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ అంటే ఏందండి? అవకాశం. సో అవకాశాలు ఎప్పుడు వస్తాయా? రావండి. ఎవరికి కూడా అవకాశాలన్నీ ఎప్పుడు రావు. సో ఎప్పుడో ఏదో రూపంలో ఎవరో ఒకరితోటి అవకాశం వస్తుంది. సో ఈ రోజు వెస్టీజ్ అనే కంపెనీ మనకి మన తెలిసిన వ్యక్తితోటో లేకుంటే తెలియని వ్యక్తితోటో ఈ రోజు మన ముందుకు వచ్చింది. సో మరి అలాంటి అవకాశాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎలా దాన్ని వినియోగించుకోవాలనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఎప్పుడు రావు, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని పట్టుకొని ముందుకెళ్తే సక్సెస్ మనదే. దానికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కంపెనీలో చేసినటువంటి ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మన ముందు నిలబడ్డారో మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా, గురువు గారు అందరూ కూడా ఈరోజు వాళ్ళని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. సో వాళ్ళని తీసుకొని మనం ఈరోజు ఏం చేయాలి, ఈ యొక్క అవకాశాన్ని మనం ఏం చేయాలంటే చూడండి, డైలీ 2 to 4 hours. సో మనకున్నటువంటి సమయంలో ఏదైతే ఉందో సో 2 నుంచి 4 గంటలు మనం వర్క్ చేయాలండి. ఖచ్చితంగా 100% హార్ట్ఫుల్ గా మనం ఈరోజు చేసినట్లయితే మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ యొక్క అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలనుకున్నామో సో దాని మీద క్లారిటీ తీసుకొని మనం ముందుకెళ్తే మనకి ఈ యొక్క అవకాశం అనేది వండర్ఫుల్ గా ఉంటుంది. సో అలాంటి అవకాశం మరి ఎందుకు చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఈ బిజినెస్ లో మనం చేస్తే ఏమి మనకి బెనిఫిట్స్ వస్తాయి, అసలు ఎందుకు చేయాలనేదే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది మనం తీసుకున్నట్లయితే చూడండి, గుడ్ హెల్త్ అండి. సో ఈ రోజు మన కంపెనీలో ఉన్నటువంటి దాదాపు 4 రకాల ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో ఆర్గానిక్ అంటే కెమికల్స్ చాలా తక్కువ ఉన్నటువంటి కెమికల్స్. సో బయట మార్కెట్ లో పోలిస్తే మన దాంట్లో హెల్దీ సప్లిమెంట్స్ కానీ హెల్దీ ప్రొడక్ట్స్ కానీ అన్ని ఉన్నాయి. సో అలాంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల మనం వాడుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ వస్తుందండి. సో ఈ రోజు చూస్తే మనకి
అనేక రకాల సమస్యలు మనం వెంటాడుతూ ఉన్నాయి. సో ఆరోగ్య సమస్యలు, సో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అనేవి వెంటాడుతున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో సరైనటువంటి పోషకాలు లేవు. సో తీసుకున్నా కానీ దాంట్లో ఏదో ఒక రూపంలో మనకి కెమికల్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. సో ఆ కెమికల్ వల్ల మనకి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతున్నాయి అవి పూర్తిగా ఆ పని చేయకుండా, అంటే దాని ప్రభావం అనేది, ఆ కెమికల్ ప్రభావం అనేది మన ఆర్గాన్స్ మీద పడడం వల్ల సో మనకి డిసీజ్ అనేవి రావడం. సో అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల మనకి బలమైనటువంటి ఆహారం అనేది మనకి దొరకని పరిస్థితి. మరి అలాంటి సమయంలో మన దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఖచ్చితంగా అవి తీసుకోవడం వల్ల వాటి నుంచి మనం కోలుకొని మనకి రాబోయే కాలంలో ఎలాంటి డిసీజ్ అనేది రాకుండా మనం హెల్తీగా ఉంచుకోవడానికి ఈరోజు ఈ వెస్టేజ్ అనేది చేయాలి. సో అదేవిధంగా నేమ్ అండ్ ఫేమ్. సో ఈరోజు మనం ఎక్కడ పని చేసినా కానీ నేమ్ ఉండదు, ఫేమ్ ఉండదు. ఫేమ్ అంటే మనకి ఎలాంటి గౌరవం ఉండదండి. మన పేరు తెలుసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే మనం ఎంతవరకు చేస్తామో, పనికి వెళ్ళినా కానీ లేదంటే ఎక్కడ పని చేసినా కానీ ఆ రోజు ఆ పని ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో ఆ కొంచెం సేపే నీ పేరు తెలుసుకుంటారు, కానీ తర్వాత నీ గురించి చెప్పుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మనం వెళ్తుంది అక్కడికి పని చేయటానికి వెళ్తున్నామండి. సో పని చేయటానికి వెళ్ళినప్పుడు పని చేయమని చెప్పడానికే మనం పిలుస్తారు, కానీ ఎప్పుడు కూడా నువ్వు ఎదగాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నీకంటూ ఒక స్థాయి ఉండాలి, నీ గురించి 10 మంది చెప్పుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా ఆ అంశం అనేది రాదు. సో అలాంటి నేమ్ అండ్ ఫేమ్ ఇక్కడ మీరు ఏదైతే ఈ అవకాశాన్ని పట్టుకొని దాదాపు ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే రోజు 2 నుంచి 4 గంటల వర్క్ చేసుకొని 2 నుంచి 5 సంవత్సరాలు, సో ఈ విధంగా మనం ఒక టార్గెట్ పెట్టుకుని ఈరోజు 20 years ఎట్లయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో కంపెనీ పెట్టుకున్నటువంటి ఏదైతే సంకల్పం ఉందో ఆ రోజు 2004లో పెట్టుకొని ఒక బలమైన సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా సహాయం అందిస్తూ వారు సొంత కాళ్ళపై నిలబడేందుకు వారికి ఏదో ఒక రకంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి అందించాలనేటువంటి వెస్టేజ్ ఏదైతే ఆ రోజు అనుకుందో ఈరోజు సక్సెస్ఫుల్ గా 20 years కంప్లీట్ చేసుకొని తన యొక్క సంకల్పాన్ని ఈరోజు నెరవేర్చుకుంటూ పోతోంది. సో మనందరం కూడా ఈరోజు చాలా మంది కూడా ఇందులో దాన్ని వినియోగించుకొని తన యొక్క స్థాయిని, తన యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకొని ముందుకెళ్తున్నటువంటి మన పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి అలాంటి నేమ్ ఫేమ్ కావాలంటే ఖచ్చితంగా మనం వెస్టేజ్ చేయాలి. సో అదేవిధంగా పేరెంటల్ కేర్. సో ఈ రోజు మనం ఎక్కడెక్కడో పని చేస్తున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తున్నాం. ఎందుకంటే మనకి డబ్బు కావాలి, మన అవసరాలు తీర్చుకోవాలంటే సో మనం కుటుంబంతో లేనటువంటి పరిస్థితి. సో కుటుంబం ఒక చాట, పని ఒక చాట. సో ఈ విధంగా మనకి పేరెంటల్ గా మనం దూరం అయిపోతున్నాం, వారి కేర్ అనేది తీసుకోలేకపోతున్నాం. సో అలా కాకుండా ఈరోజు మనం ఇంటి దగ్గరే ఉండి, ఇంటి పట్టు నుండి పేరెంట్స్ తోటి, కుటుంబంతో మనం ఈరోజు చేసుకునేటువంటి బిజినెస్ ఇది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా టైం ఫ్రీడమ్. సో ఈరోజు ఏది చేసినా కానీ, ఎక్కడ వర్క్ చేసినా కానీ టైం అనేది ఉంటుంది, లిమిట్ టైం ఉంటుంది. సో ఆ టైం అనేది మనం వెళ్తేనే మనకి ఆ యొక్క ఇన్కమ్ వస్తుంది. మరి ఆ రోజు ఆ టైంకి మనం ఆ పని చేయకపోతే ఎలాంటి ఇన్కమ్ అనేది రాదు. సో ఈ రోజు మనం ఎక్కడంటే అప్పుడు, ఎప్పుడంటే అప్పుడు ఈ యొక్క బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అలాంటి టైం ఫ్రీడమ్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో చూస్తే మనం ఈ రోజు మనం చేస్తున్న పని మీద ఏదైతే ఉందో, పని కానీ లేదంటే జాబ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ చేస్తే ఫైనాన్షియల్ గా మనకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ లో ₹1 కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఎక్కువ శాతం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, బ్యాంక్ లోన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో అదేవిధంగా వరల్డ్ టూర్. సో మనం చూస్తూ ఉంటాం, సినిమాలో చూస్తుంటాం, లేకుంటే ఏదైనా టీవీలో చూస్తుంటాం. సో మంచి మంచి ప్రదేశాలు చూస్తుంటాం. సో అక్కడికి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సో మనం కూడా అక్కడ ఉంటే బాగుండేది, సో ఒక్కసారైనా అటువంటి ప్లేస్ చూస్తే బాగుండేది అని మనం అనుకుంటూ ఉంటాం. సో అలాంటి ప్లేసులు, అలాంటి వాతావరణాలు మనం చూడాలంటే మరి మనకు అవకాశం ఉందంటే లేదని చెప్పుకోవాలి. మరి అలాంటి అవకాశం ఈరోజు కంపెనీ కల్పిస్తూ ఉంది. సో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ నమ్మి చేస్తున్నారో సో వారందరికీ కూడా ఈ యొక్క వరల్డ్ టూర్ వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ వరల్డ్ టూర్ గా వెళ్ళినటువంటి మన లీడర్స్ అందరూ కూడా మన ముందున్నారు. సో వారి యొక్క అనుభవాలు తీసుకుంటే చెప్తారు, వారు ఎలా సాధించారు, ఎలా వెళ్ళారు అనేది. సో ఎలాంటి ₹1 ఖర్చు లేకుండా కంపెనీ ఖర్చుతోటి ఈ రోజు విదేశాల టూరు థాయిలాండ్ వెళ్ళి రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ కూడా ఉంది. ఇంకా స్విట్జర్లాండ్ ఇలా బయట దేశాలు చూడటానికి మనకి వరల్డ్ టూర్ అనేది ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని కంపెనీ ద్వారా మనం దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో అదేవిధంగా డ్రీమ్ కార్. సో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, సో నాకు కారు ఉండాలి, నేను కార్లు తిరగాలి, హుందాగా ఉండాలి, దర్జాగా వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కళ. కానీ అలాంటి కళ నెరవేరాలంటే మనకి అలాంటి
ఆదాయం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి ఆదాయం ఉన్నప్పుడే అలాంటి కళ అనేది, కోరిక అనేది తీరుతుంది. సో మరి అలాంటి డ్రీమ్ కార్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వెస్టీజ్ లో అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే డ్రీమ్ కోసం పనిచేస్తున్నారో, మీ కళల కోసం పనిచేస్తున్నారో, ఖచ్చితంగా అది నెరవేరడానికి ఈ యొక్క అవకాశం 100% మీకు వర్తిస్తుంది. సో అదేవిధంగా జనరేషన్ ఇందాక అనుకున్నట్టు డ్రీమ్ హౌస్. సో ప్రతి ఒక్కరి కళ మంచి ఇల్లు కట్టుకోవాలి. సో మనందరం కూడా మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో హాయిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటాం. సో అది కళ కూడా ప్రతి ఒక్కరి కళ. సో అలాంటి కళ ఈ రోజు అందరికి నెరవేరుతుందంటే లేని పరిస్థితి. ఎందుకంటే మన యొక్క ఆర్థిక పరిస్థితి ఎప్పుడు కూడా లిమిట్ ఉంటుంది. సో మనం చేసే పని ఏదైతే ఉందో అది లిమిట్. సో అందుకే లిమిట్ కి తగ్గట్టే మన యొక్క అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి, సో మరి మన డ్రీమ్స్, కోరికలు నెరవేరాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక ఆప్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటి ఆప్షన్ ఈ రోజు ఇక్కడ డ్రీమ్ కార్ వస్తుంది, డ్రీమ్ హౌస్ కూడా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో జనరేషన్, సో జనరేషన్ కూడా మనం ఇందాక చెప్పుకుంటారు 3 జనరేషన్ ప్లాన్ అనేది ఉంది. సో 3 జనరేషన్ మనం హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది తీసుకోవాలి. మరి చూద్దాం ఆ యొక్క ఆపర్చునిటీ ఎలా, ఏం చేయాలనేది. సో చూస్తే ఇక్కడ చూడండి, మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసామో, సో ఎప్పుడైతే మనం ఐడి క్రియేట్ చేసుకున్నాం, సో ఐడి క్రియేట్ చేసుకొని ఒక ఐడి వస్తుంది. ఐడి నెంబర్ ద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే, సో ఎందుకు స్టార్ట్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. సో మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే సాధించాలనుకున్నామో, మన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవాలనుకున్నామో, ఖచ్చితంగా అవన్నీ తీర్చుకోవాలి. చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి కొన్ని ఖచ్చితంగా పాటించాలి. సో అది ఏంటంటే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలి. ప్రొడక్ట్ యూజ్ చేయాలంటే ప్రొడక్ట్ అనేది ఫస్ట్ పర్చేజ్ చేయాలి. సో ఈ రోజు ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే మనకి ఒక ప్రొడక్ట్ మీద మనకి ఒక ఏదైతే పీవీస్ అనేవి జనరేట్ అవుతా ఉంటాయి. సో ఆ పీవీస్ అనేవి చూస్తే ఇప్పుడు ఒక 30 రూపీస్ మనం పర్చేజ్ చేసినట్లయితే ఒక పీవీ వస్తుంది. సో ఆ విధంగా మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు 5% వస్తుంది. సో అదే విధంగా 600 పీవీల నుంచి 2399 పీవీల వరకు మనం 8%కి వెళ్తాం. తర్వాత 2400 పీవీల నుంచి 5499 పీవీల వరకు మనం 12%లోకి వెళ్తాం. సో ఎప్పుడైతే 5500 పీవీలు మన అకౌంట్ లో యాడ్ అవుతాయో, సో అప్పుడు మనకి బ్రాంజ్ డైరెక్టర్ గా మనకి క్వాలిఫై అవుతాం. సో బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై నెలలో కూడా మనం ఖచ్చితంగా ఒక 2001 పాయింట్ అనేది మన టీం ద్వారా, సో మన టీం మొత్తం పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా మనం చేసినట్టయితే మనకి బ్రాంజ్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చి మనకి ఏదైతే 5 నుంచి 16% తర్వాత వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో, సో ఆ యొక్క ఇన్కమే డైరెక్టర్ బోనస్. సో మరి ఆ డైరెక్టర్ బోనస్ చూస్తే మనకి 15% డైరెక్టర్ బోనస్ అండి. చూడండి ఇక్కడ అంటే దాదాపు కంపెనీలో ఏదైతే టర్న్ ఓవర్ ఉందో, సో టర్న్ ఓవర్ లో డైరెక్టర్ బోనస్ గా ఎవరైతే అచీవ్ అవుతారో వారికి, సో దాదాపు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక 100 కోట్ల బిజినెస్ అయితే మనకి 15 crores అంటే 15 కోట్లు మనకి ఆ యొక్క వాటా రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశం మరి బయట ఉంటుందంటే, సో మనం ఎక్కడైనా కానీ, ఏదైనా వర్క్ చేసినా కానీ, ఎక్కడైనా జాబ్ చేసినా కానీ, సో అక్కడ మనం పని చేసిన దానికి మాత్రమే మనకి జీతం మాత్రమే ఇస్తారు. సో కానీ ఎక్కడ కూడా వాటా ఇవ్వరు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్స్ లో తనకు వచ్చినటువంటి లాభాల్లో ఈరోజు వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వాటానే ఈరోజు 15% గా డైరెక్టర్ బోనస్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే చూస్తే ఇక్కడ డైరెక్టర్ బోనస్ తో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్, ఎప్పుడైతే మన టీం కొంచెం పెంచుకుంటామో, సో సాధారణ కంటే కొంచెం ఎక్స్ట్రా మనం కష్టపడినట్టయితే, సో చూస్తే ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ 3% టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో డైరెక్టర్ కావాలంటే మనకి 2001 పాయింట్ చేసుకుంటే మనకి డైరెక్టర్ బోనస్ వస్తుంది 15%. మరి ఇంకా కొంచెం కష్టపడగలిగితే, ఇంకొంచెం ఎక్కువ శ్రమ చేస్తే మనం 600 పీవీలు అనేవి ఎక్స్ట్రా చేసుకుంటే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేటువంటి ఎక్స్ట్రా ఆదాయం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ముందుకెళ్తే చూస్తే నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్. సో ఇక్కడ చూస్తే, సో ఎప్పుడైతే మనం టీం తయారు చేసుకున్నామో, సో మనం ఎలాగైతే 5% నుంచి 16%కి వచ్చాం, 16% నుంచి డైరెక్టర్ అయ్యాం. మరి డైరెక్టర్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, మన కింద టీం ఎవరైతే ఉన్నారో, సో మన ద్వారా ఆపర్చునిటీ తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళల్లో ఒక్కరిని, ఎవరినైనా సరే, ముందు వచ్చినా, వెనకొచ్చినా, మధ్యలో వచ్చినా, సో ఎక్కడొచ్చినా కానీ, ఎప్పుడు వచ్చినా కానీ, సో వాళ్ళల్లో ఒకరిని మనం డైరెక్టర్ చేసినట్లయితే చూడండి మనకు వచ్చేటువంటి ఎక్స్ట్రా బోనస్ చూస్తే, సో ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ గా మనకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సిల్వర్ డైరెక్టర్ తో పాటు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్. సో టీమ్ బిల్డింగ్ బోనస్ ఇందాక అన్నట్టు మనం ఇక్కడ 3% అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో అదేవిధంగా లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో ఇక్కడ చూస్తే ఒక లీడర్ గా మనం ఏదైతే నేర్చుకున్నామో స్టార్టింగ్ నుంచి, ఎప్పుడైతే ఐడి తీసుకున్నామో, ఐడి తీసుకున్న కాడి నుంచి డైరెక్టర్ అయ్యేంత వరకు మనకు ఉన్నటువంటి ఏదైతే ఆ లెర్నింగ్ పీరియడ్ ఉందో, సో ఆ లెర్నింగ్ పీరియడ్ లో మనం ఏదైతే నేర్చుకున్నామో డైరెక్టర్ అవడానికి,
సో ఆ యొక్క లెర్నింగ్ మొత్తాన్ని కూడా ఈరోజు మనం ఒకరికి నేర్పించి వాళ్ళని కూడా డైరెక్టర్ చేస్తే మనకి లీడర్షిప్ బోనస్ అనేది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది మనకు రావడం జరుగుతుంది 18% అండి. అంటే కంపెనీలో మొత్తం టర్న్ ఓవర్ ఒక 100 కోట్లు జరిగి ఉంటే అందులో 18 కోట్లు అనేవి ఈ యొక్క ఎవరైతే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ గా అర్హులవుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే మనకి ఎక్స్ట్రా ఇందాక చెప్పుకున్నటువంటి ట్రావెల్ ఫండ్, సో ఏదైతే మనం పలానా దేశం వెళ్ళాలనుకున్నాం, పలానా ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నామో, సో వేరే దేశాల్లో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూడాలనుకుంటున్నామో ఆ యొక్క అవకాశాన్ని ఈరోజు ట్రావెల్ ఫండ్ ద్వారా ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా 3% ఇస్తుంది. సో ఈ ఫండ్ ద్వారానే మనకి ఫ్రీగా మన కంపెనీ అనేది తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇదండి సిల్వర్ డైరెక్టర్. ఒక్కరిని డైరెక్టర్ చేస్తే, మరి ఇద్దరు డైరెక్టర్ చేస్తే చూడండి, ఒకరు కాదు ఇంకొకరిని మనం డైరెక్టర్ చేస్తే అప్పుడు మనకి గోల్డ్ డైరెక్టర్ గా మనకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి గోల్డ్ డైరెక్టర్ లో మనకు వచ్చేటువంటి అవకాశం ఏంటంటే ఇక్కడ కూడా మనకి ట్రావెల్ ఫండ్ తో పాటు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఇక్కడ గమనిస్తే మనకి ఫస్ట్ 2000 పాయింట్లు చేయాలన్నాం, తర్వాత వచ్చేసి 1800 పాయింట్లు, తర్వాత ఇప్పుడు వచ్చేసి 1500 పాయింట్లు చేసుకుంటే మనకి ఆ యొక్క గోల్డ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో ఎక్స్ట్రాగా ఫస్ట్ డైరెక్టర్ మనం డైరెక్టర్ అయినప్పుడు 600 పీవీలు చేయాల్సి ఉంటే ఇక్కడ చూడండి సిల్వర్ డైరెక్టర్ లో కానీ లేకుంటే గోల్డ్ డైరెక్టర్ లో కానీ మనకి ఎక్స్ట్రాగా ఒక 300 పీవీలు మనం ఎక్స్ట్రాగా చేసినట్లయితే మనకి ఈ యొక్క ఎక్స్ట్రా బోనస్ అనేది టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనం ఎర్న్ చేయవచ్చు. సో మనకి ఇక్కడ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది, వర్క్ అనేది తగ్గిపోతుంది. సో మన యొక్క టీమ్స్ ఏమైతే మనం నేర్చుకున్నామో మన టీమ్స్ కి నేర్పించి వాళ్ళని కూడా డైరెక్టర్ చేయడం వల్ల మన శ్రమ తగ్గుతుంది. సో వారికి ఈ యొక్క అవకాశం అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదైతే నేర్చుకున్నామో మన టీంకి నేర్పించుకుంటూ వాళ్ళల్లో ఒక్కొక్కరిని మనం లీడర్ గా తయారు చేసినట్లయితే సో వారికి ఈ యొక్క అమౌంట్ రావడంతో పాటు ఈ యొక్క బెనిఫిట్స్ రావడంతో పాటు మనకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ముందుకెళ్తే ఇంకా చూస్తే స్టార్ డైరెక్టర్, సో ఇందాక చెప్పుకున్నట్టు ఒక కార్ లో తిరగాలి, డ్రీమ్ కార్. సో మనం కోరుకున్నటువంటి కారు మన కారులో తిరగాలని ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నామో ఆ యొక్క డ్రీమ్ నెరవేరాలంటే మనం స్టార్ డైరెక్టర్ అవ్వాలి. మరి స్టార్ డైరెక్టర్ అయితే మనకు వచ్చేటువంటి ఆ యొక్క డ్రీమ్ కార్ యొక్క ఫండ్ సో కంపెనీ ఇస్తుంది. ఆ ఫండ్ ద్వారా మనం ఈరోజు కార్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాదాపు మనం చూస్తే 80,000కు పైగా మనకి ప్రతి నెల తీసుకునే అవకాశం ఉంటుంది. సో మరి నెలకి 80,000 మనం కంపెనీ నుంచి తీసుకుంటున్నామంటే మరి ఎలాంటి కారు తీసుకోవచ్చు ఒకసారి ఊహించుకోండి. సో నెలకి ఒక 80,000 కట్టుకుంటే 1 year లో ఒక 10 లక్షల కారు తీసుకోవచ్చు. ఒక 2 years లో ఒక మంచి 20 లక్షల కారు అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏదైతే మన స్థాయిని అనేది పెంచుకుంటూ మన కింద ఎవరైతే మనతోటి వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా వాళ్ళ స్థాయిని పెంచుతూ వాళ్ళకి బెనిఫిట్స్ కల్పిస్తూ మనం ముందుకెళ్ళొచ్చండి. సో ఎక్కడ కూడా ఈ అవకాశం ఉండదు. సో ఎప్పుడైతే మన కింద మనతో పాటు వచ్చినటువంటి లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళకి బెనిఫిట్స్ కల్పిస్తూ వాళ్ళకి ఇప్పిస్తూ మనం ముందుకెళ్లే అవకాశం యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంటుంది. సో ఈ విధంగా స్టార్ డైరెక్టర్ లో మనకి 5% కార్ ఫండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి చూస్తే ఇక్కడ స్టార్ లో మనకి 3 డైరెక్టర్లు చేయాలి. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో కింద ఒక్కొక్క డైరెక్టర్ మనం చేసుకుంటూ సో 3 డైరెక్టర్ చేస్తే ఈ రోజు మనకి కేవలం ఇక్కడ చూస్తే మనకి సైడ్ వచ్చేసి 1000 పీవీలు చేస్తే మనకి డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో ఈ విధంగా మన యొక్క శ్రమ అనేది తగ్గిపోతా ఉంది, ఇన్కమ్స్ లెవెల్స్ అనేవి పెరుగుతా ఉంది, మన యొక్క హోదా పెరుగుతుంది, మన యొక్క డ్రీమ్స్ ఒక్కొక్కటిగా నెరవేరుతా ఉంది. సో ఇలాంటి అవకాశం ఎక్కడ ఉందంటే సో డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకి క్రౌన్ డైరెక్టర్ చూస్తే 6 బ్రాంజ్ డైరెక్టర్ అంటే మన కింద ఉన్నటువంటి 6 మనం డైరెక్టర్ చేసినట్లయితే సో అప్పుడు మనకి క్రౌన్ డైరెక్టర్ గా మనకి హోదా కల్పిస్తుంది. క్రౌన్ అంటే రాజు. మరి ఈ రోజు 6 మన టీం ద్వారా మనం వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పించి వాళ్ళని 6 ఒక మంచి స్థాయిగా డైరెక్టర్ స్థాయిలో మనం నిలబెట్టినట్లయితే మనకి రాజుగా కంపెనీ అనేది హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది, క్రౌన్ డైరెక్టర్ గా హోదా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 6 డైరెక్టర్ చేసుకుని మనం క్రౌన్ అయ్యి మనం ఏదైతే డ్రీమ్ హౌస్ ఇందాక చెప్పుకున్నటువంటి డ్రీమ్ హౌస్, సో ఎవరికి లేదండి ఈరోజు డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని, సో ప్రతి ఒక్కరికి ఉంది. మరి అలాంటి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలంటే మరి మనం చేసేటువంటి ఏదైతే పని ఉందో, ఏదైతే వర్క్ ఉందో, ఏదైతే జాబ్ ఉందో మరి దాని ద్వారా మనకి నెరవేరుతుందా అని అంటే మనకు తెలుసు నెరవేరదని, కానీ మనం అదే చేస్తుంటాం. సో కానీ ఇక్కడ వెస్టీజ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మనం చేసినట్లయితే ఆ యొక్క అవకాశం మనం తీర్చుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ చాలా మంది లీడర్స్ గురువు గారు అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క హౌస్ ఫండ్ తీసుకొని సక్సెస్ఫుల్ గా వారి యొక్క డ్రీమ్స్ ని కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి అవకాశం మనకు కూడా ఈ రోజు ఉంది.
సో ఏదైతే మనం స్టార్ట్ చేసామో బిజినెస్ అంచెలంచెలుగా మన యొక్క స్థాయిని పెంచుకుంటూ బెనిఫిట్స్ పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం కూడా ఒక మంచి డ్రీమ్ హౌస్ తీసుకోవచ్చు. 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది చూస్తే మనకి 1,00,000 రూపీస్ అంటే ప్రతి నెల కూడా 1,00,000 తీసుకునే అవకాశం, అంటే ఈ యొక్క ఫండ్ ద్వారా 1,00,000 ఫండ్ యొక్క హౌస్ ఫండ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి నెలకి 1,00,000 వస్తుందంటే మరి మనం ఎలాంటి హౌస్ కట్టుకోవచ్చు ఒకసారి ఊహించుకోండి. సో ఊహించుకున్నప్పుడే మన యొక్క కోరికలు ఏవైతే అవి నెరవేరే అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఊహ లేనప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితి. సో గౌతమ్ బాలి సార్ ఎప్పుడు అంటారు, థింక్ బిగ్ అంటారు. సో సోచినేకు హిమ్మత్తో కరు అంటారు. అంటే ఆలోచించడానికి ధైర్యం చేయండి, సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని. సో ఈ రోజు మనం ఆలోచించాలి ఖచ్చితంగా. మనం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాని నుంచి పై స్థాయికి వెళ్ళాలి. మనం ఏదైతే మన యొక్క కోరికలు డ్రీమ్స్ ఉన్నాయో అవి పెద్దగా కోరుకోవాలి. సో అప్పుడే మనం ఆ యొక్క సక్సెస్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి మన గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్ మనకి ఎప్పుడు చెప్తా ఉంటారు మీటింగ్ లో. సో అది ప్రతి ఒక్కరు కూడా మంచి పెద్దగా ఆలోచిస్తే ఈరోజు ఇలాంటి హౌస్ ఫండ్ కానీ, కార్ ఫండ్ కానీ, ట్రావెల్ ఫండ్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. సో తర్వాత చూస్తే ఎలైట్ క్లబ్ బోనస్. సో ఎలైట్ క్లబ్ బోనస్ వచ్చేసి 2% ఉంటుంది. సో ఇది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, సో యూసిడి అంటారు. సో 8 మంది మనం మన కింద డైరెక్టర్లు మనం క్వాలిఫై చేసుకుంటూ ముందుకెళ్తే మనకి ఈ యొక్క ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% ఇవ్వడం జరుగుతుంది. ఇది చూస్తే దాదాపు 20 లక్షలండి. సో ఇక్కడ చూస్తే 20 లక్షలు పర్ మంత్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎక్కడైనా ఉందంటే ఎక్కడ కూడా మన అంచనాలకు కూడా ఉండదు, మన మన యొక్క ఆలోచనలకు కూడా తగలదు. సో అలాంటి అవకాశం ఇక్కడ ఉంది, మన ముందు కనిపిస్తుంది. సో మరి మనం ఎందుకు తీసుకోకూడదు అనేది ఈ యొక్క ఆపర్చునిటీ. సో మనందరికి కూడా ఇలాంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం ఏమైతే కోరికలు డ్రీమ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చుకుందాం. సో ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే తెచ్చారో వాళ్ళకి మనం ఆ యొక్క టీం వర్క్ గా మనందరం కలిసి ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో, సో ఈరోజు డైలీ 2 to 4 అవర్స్ అండి. సో 2 నుంచి 4 గంటలు ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా ఈ యొక్క బిజినెస్ మీద మనం పెట్టినట్టయితే మనం అనుకున్నటువంటి గుడ్ హెల్త్, నేమ్ అండ్ ఫేమ్, పేరెంటల్ కేర్, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సో వరల్డ్ టూర్, డ్రీమ్ కారు, డ్రీమ్ హౌస్, ఇంకా 3 జనరేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా మన యొక్క జీవితం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం 2 నుంచి 5 సంవత్సరాలు కమిట్మెంట్ గా చేయాలి. సో అలా చేసినప్పుడే మనకి ఇలాంటి అవకాశాలన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. సో మరి అలాంటి అవకాశాన్ని మనం అందరం తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. 7:52 అవుతుంది. ఓకే, సో గుడ్ మార్నింగ్ సిటిజన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. 7:53 అవుతుంది. సో మీకు నచ్చినటువంటి పాయింట్ ఒకటి చెప్పండి చాలు. సో ఒకరిద్దరు ఇవ్వండి ఫీడ్బ్యాక్. 8 కల్లా క్లోజ్ చేసుకుందాం, 7 minutes. ఓకే, లేదంటే ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఫీడ్బ్యాక్ టైం అండి. కళ్యాణ్ మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్రీజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సార్, మారులెస్ ఎక్సలెంట్ సెషన్. అసలు మనం ఎందుకు బిజినెస్ చేయాలి, మన కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎన్ని ప్రొడక్ట్స్ తో, 2 products తో, 6 distributors తో, 2 branches, 5 crore turnover 2004 లో. 2023కి వచ్చే వరకు 350+ 3 crores డిస్ట్రిబ్యూటర్స్, 60+ 6,000 బ్రాంచెస్, 3,000 crores టర్నోవర్. ఈ డేటా ఏదైతే ఉందో మన కంపెనీ ఎంత సక్సెస్ అయిందని చెప్పడానికి నిదర్శనాలు అన్నమాట ఇవన్నీ. ఎందుకు చెప్తున్నారు పదే పదే ఆలోచించండి. హౌ టు స్టార్ట్, ఇక్కడ నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే సార్, హౌ టు స్టార్ట్ అనే దాంట్లో పిక్చర్ లో రైట్ సైడ్ కి ఒక డబ్బాలో ముగ్గురు ఉంటారు అనమాట. ఫస్ట్ అప్లైనర్ కింద మళ్ళీ డౌన్ లైనర్ చెయ్యి పట్టుకుంటాడు, మళ్ళీ ఈ డౌన్ లైనర్ కింద డౌన్ లైనర్ చెయ్యి లింక్ ఉంటది కదా, హ్యాండ్ పట్టుకోవడం. అది బాగా కనెక్ట్ అయింది సార్, సూపర్. అసలు ఇప్పుడు మన సార్ వాళ్ళు కూడా మనల్ని అలా చేయి పట్టుకొని పైకి లాగుతూ ఉంటారు. సో అది నాకు మంచిగా కనెక్ట్ అయింది. ఎక్సలెంట్, అసలు ఆ పిక్చర్ బాగా నచ్చింది నాకు, అసలు చూడడానికి చాలా బాగుంది. ఎక్సలెంట్ అది. తర్వాత
వెల్కమ్ టు ది ఆపర్చునిటీ. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ అంటే ఇందులో గుడ్ హెల్త్ అండ్ దా హెల్త్ తో పాటు మనం ఉపయోగించుకునేటువంటి ఎన్నైతే యూజెస్ ఉన్నాయో అవన్నీ కూడా జనరేషన్ కావచ్చు, టైం ఫ్రీడమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, డ్రీమ్ కార్ కావచ్చు, హౌస్ కావచ్చు, వరల్డ్ టూర్, పేరెంటల్ కేర్, నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ కూడా అన్ని కూడా బెస్ట్ ఆపర్చునిటీస్, ఎక్కడ దొరకని ఆపర్చునిటీస్. తర్వాత అక్యుములేటింగ్ పెర్ఫార్మెన్స్, ఇది ఏ కంపెనీ ఎవ్వరు పెట్టరు సార్. ఎందుకంటే ఏ మంత్ కి ఆ మంత్ టార్గెట్ క్లోజ్ చేసేస్తారు, తీసేస్తారు, అసలు రిమూవ్ చేస్తారు. ఎంత కష్టపడ్డా కూడా అక్యుములేట్ ఇవ్వరు. సో అదొక బెస్ట్ ఆపర్చునిటీ మన వెస్టేజ్ లోనే ఉంది. సో అది కూడా చాలా బాగా చెప్పినారు. అండ్ బ్రోంజ్ డైరెక్టర్ నుంచి మనకి యూసిడి వరకు ఎట్లా ఎన్ని పాయింట్స్ అయితే ఎంత పర్సంటేజ్ మనకి ఏ ఫండ్ వస్తుంది అనేది సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్. కొన్ని సార్లు నాకు ఇది అర్థం కాదు కూడా. మీరు చెప్పిన ప్రతి బోనస్ కౌంటింగ్ ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకుంటా, బాగా వింటా అనమాట. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. జలావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. జలావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, చాలా 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 బాగుంది సార్. ఈ టాపిక్ వచ్చేసి అసలు నిజమే సార్ మీరు చెప్పింది. గుడ్ హెల్త్, నేమ్ అండ్ ఫేమ్ సార్. ముఖ్యంగా నాకు కనెక్ట్ అయింది ఏంటంటే టైం ఫ్రీడమ్ సార్. ప్రతి ఒక్క 9 పాయింట్స్ కూడా సూపర్ ఉన్నాయి. టైం ఫ్రీడమ్ అనేది ఎలాంటి వర్క్ లో కూడా, ఎంత పెద్ద జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, ఏది ఏమైనా సరే వాళ్ళకి టైం ఫ్రీడమ్ అనేది లేదు సార్. టైం ఫ్రీడమ్ తో పాటు వాళ్ళు అనుకున్న గోల్స్, ఇప్పుడు మీరు ఎన్నైతే చెప్పినారో మన దగ్గర ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయో అలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎంత జాబ్ ఉన్నా, ఎలాంటిది ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి లేవు సార్. ఎలాంటి సంతోషాలు అనేవి ఎలాంటి జాబ్ లో కూడా లేవు. కానీ మన దగ్గర మాత్రం వెస్టేజ్ లో వర్క్ చేస్తుంటే ఇలాంటివన్నీ మీరు చెప్పిన 9 ఆపర్చునిటీస్ లో మనం పాల్గొనొచ్చు. టైం ఫ్రీడమ్ ముఖ్యంగా మనకి చాలా చాలా బాగుంటది సార్. అన్ని గోల్స్ కూడా మనం అచీవ్ అవ్వడానికి ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కటి డైరెక్టర్, సిల్వర్, లాస్ట్ క్రౌన్ వరకు కూడా మీరు ఎలా చేసుకోవాలని చాలా చక్కగా సార్ చెప్పారు సార్. చాలా చాలా బాగా నచ్చిన సెక్షన్ సార్. ప్రతిరోజు కూడా మీరు లీడ్ చేస్తారు కదా సార్, చాలా చాలా మంచిగా అనిపిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సత్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? ఎస్, క్లియర్ సార్. సార్ మీరు చెప్పే విధానంలో 100% క్లియర్ కట్ గా చెప్తున్నారు. మీరు చెప్పే విధానం నేను వినడానికి ఏమంటారు, అదే విధానం పక్కోళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. చెప్పే విధానంలో మంచి క్లారిటీ ఉంది సార్. బట్ ఇంకొకటి ఏంటంటే, వెల్కమ్ టు ఆపర్చునిటీలో 9 రకాలు గుడ్ నేమ్ అండ్ ఫేమ్, ఈ రకంగా మనము ఆపర్చునిటీస్ ఇస్తున్నాం అనేసి చెప్పే విధానం చాలా చాలా బాగుంది. ఇంకొకటి పర్ఫార్మెన్స్ బోనస్ అండ్ ఎల్ఓబి రెండింటి మీద కొంచెం క్లారిటీ, ఇంతకు ముందు కొద్దిగా తక్కువ క్లారిటీ ఉంటుండే, దాని మీద మంచి క్లారిటీ వచ్చింది సార్ ఈరోజు. మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెక్షన్ వండర్ఫుల్ సెక్షన్ సార్. గ్రేట్. ఒకటి సూదికి దారం ఎట్టెక్కిస్తారు అలా మంచిగా వాయిస్ కూడా క్లియర్ ఇచ్చింది. పాయింట్ ఎట్లా చేయాలి, టైం ఫ్రీడమ్ ఎట్లా తీసుకోవాలి, వండర్ఫుల్ సెక్షన్ సార్ మీరు చెప్పినది. మస్తు కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు పేరు పక్కన ఫ్లవర్స్ పెట్టారు, దానికి కొంచెం చెప్తారా సార్? డిఫరెంట్ గా ఉంది మీది సార్. అర్థం కాలే. మీ పేరు 5533 రాజు పక్కన ఫ్లవర్స్ డిఫరెంట్ గా అనిపించింది. నేను పెట్టలేదు సార్, అర్థం మా పిల్లలు పెట్టినట్టుంటారు. సూపర్ సార్, ఎక్సలెంట్. అంటే కలర్ఫుల్. సో అలాంటి కలర్ఫుల్ లైఫ్ మనందరికి కావాలి సార్, ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరం కూడా ఈ అవకాశం ఉంది ఇందులో, అందరం తీసుకుందాం.
ఖచ్చితంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. నర్మదా మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఈరోజు చాలా ఎక్సలెంట్ సార్. బిజినెస్ ప్లాన్ పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా ఎక్సలెంట్ గా చెప్పారు. ఏంటంటే వెల్కమ్ టు ది ఆపర్చునిటీస్ గురించి చాలా చాలా 9 పాయింట్స్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్, అంటే ఏం ఐడి ఇవ్వాలి, ఎలా డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. అలాగే 9 రకాల ఇన్కమ్స్ ఎలా వస్తాయి అన్నది కూడా చాలా చాలా బాగా చెప్పారు. చాలా ఎక్సలెంట్ సార్. మీరు చెప్పే వాయిస్ లోనే ఆటోమేటిక్ గా మనసు లోపలికి వెళ్ళిపోతుంది సార్. అంత క్లియర్ గా చెప్తున్నారు బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్. చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది సార్. చాలా క్లారిటీగా, అసలు ఎంత వినయంగా మంచిగా అర్థం అయ్యేటట్టు చాలా బాగా చెప్తున్నారు సార్. ఇంకా తెలుసుకోవాలని ఉంటది మీరు చెప్తా ఉంటే. నెక్స్ట్ ఈ కంపెనీ గురించి కానీ మన బిజినెస్ గురించి బాగా చెప్పారు సార్. ఈ మెయిల్ ఐడి ఎలా పెట్టుకోవాలి, ఏంటి కంపల్సరీ ఐడి అనేది, డిస్ట్రిబ్యూటర్ల గురించి అయినా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చెప్పిన సెషన్ చాలా చక్కగా వివరించారు సార్. సూపర్ ఉంది. మీరు చెప్పిన విధానం కానీ మాకు చాలా క్లారిటీ వచ్చింది సార్. కంపెనీ ప్రొఫైల్ గురించి 5% నుంచి క్రౌన్ దగ్గరికి వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇబ్రహీం గారు అడ్మిట్ చేసుకోండి సార్. సేమ్ బిజీ సార్. గుడ్ మార్నింగ్ బిజీ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈ రోజు చెప్పినటువంటి సెషన్ చాలా బాగుంది సార్. నాకైతే చాలా నచ్చింది. కంపెనీ ప్రొఫైల్స్ గురించి చెప్పారు. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని తర్వాత కంపెనీ ఎన్ని ప్రోడక్ట్ తోటి స్టార్ట్ అయింది, దాని తర్వాత 9 రకాల ఆదాయాలు ఏ రకంగా వస్తాయి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ, కార్ అచీవ్మెంట్ కానీ, హౌస్ అచీవ్మెంట్ కానీ, డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ నుంచి లాస్ట్ వరకు మీరు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఈ సెషన్ చాలా బాగుంది. దీనికి ఏదో ఒకటి మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని మనం ఈ గోల్ ఏదైతే ఉందో, మనది కార్ తీసుకోవాలన్నా, హౌస్ తీసుకోవాలన్నా, ఏదో ఒకటి గోల్ పెట్టుకొని మనం ఖచ్చితంగా వర్క్ చేస్తేనే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం సార్. మీరు చెప్పినటువంటి పాయింట్స్ తప్పకుండా ఫాలో అప్ అయ్యి నేను కూడా ఒక కారు అచీవ్మెంట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రామారావు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. త్వరలో మీరు కార్ తీసుకుంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. కృష్ణవేణి మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్. నీట్ గా క్లియర్ గా చెప్పారు సార్. కంపెనీ ఫస్ట్ ప్రొఫైల్ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ బాగా చెప్పారు సార్. సూపర్ క్లియర్ గా అర్థమైంది సార్. మాకు కూడా చిన్న డౌట్ ఉన్నా అది డౌట్ కూడా క్లారిఫై సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో లాస్ట్ వెంకట్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. గోల్డెన్ టైం సార్. మంచిగా ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయింది సార్. స్టార్టింగ్ నుంచి ఎండ్ అప్ వరకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయ్ మేడం ఆర్ సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ వెస్టియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్. వెస్టియన్ గుడ్ మార్నింగ్ సార్. మన ప్రొఫైల్ కానుండి యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ వరకు చాలా క్లియర్ సైడ్ బ్యాలెన్స్ కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టేంత వరకు ఇక్కడ పోరాడాల్సిందే తప్ప వేరే మార్గం లేదు సార్. ఖచ్చితంగా ఏ రంగంలో అయినా సరే, కాదు వేరే రంగం ఏ రంగంలో అయినా సరే ఖచ్చితంగా పోరాడాల్సిందే.
ఆ పోరాటం మీద ఇక్కడ చేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో ఈరోజు సెషన్ సో సార్ వస్తారు అనుకున్నాం. సో కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ రాలేకపోయారు. సో ఖచ్చితంగా మళ్ళా రేపు ఏదో ఒక రోజు సార్ సెషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజు మంచి సెషన్ తీసుకుంటారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి. సో అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా మనం ఇదే స్పిరిట్ తోటి మనం ఏదైతే ఈ యొక్క జూమ్ అనేది ఖచ్చితంగా 100% ఫుల్ఫిల్ చేసుకోవాలి. 500 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మనందరం కూడా ఈ యొక్క 500 మెంబర్స్ ని రీచ్ అవ్వాలి. సో దానికోసం మనం కంకణం కట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ గా ఇండివిజువల్ గా ఈ యొక్క జూమ్ లో పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రేపు ఏదైతే ఉందో సో రేపు మనకి బుధవారం మనకి కేపీహెచ్బిలో మన గ్రేట్ లీడర్ పులే సార్ మనకి సెషన్ తీసుకుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిఎల్సిపి ఏదైతే ఉందో కేపీహెచ్బి డిఎల్సిపి, సో కేపీహెచ్బి ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో సో మెట్రో స్టేషన్ పక్కనే మనకి రైట్ కి ఒక రోడ్డు ఉంటుంది షాపింగ్ మాల్ పక్కనే. సో ఆ షాపింగ్ మాల్ పక్కనే ఆ రోడ్ లో మనం స్ట్రైట్ కి వెళ్తే ఒక డెడ్ ఎండ్ లాగా వస్తుంది. సో అక్కడ మనకి మెయిన్ రోడ్ మీద ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క డిఎల్సిపి దగ్గర మనకి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిటీ సరౌండింగ్ అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ కి అటెండ్ అవ్వాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కేపీహెచ్బి రేపు ఎగ్జాక్ట్ 10:30కి ఈ యొక్క మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన గ్రేట్ లీడర్ గురువు గారు పుల్లే సార్ మనకి కండక్ట్ చేస్తారు అక్కడ. సో ఖచ్చితంగా అందరూ కూడా అటెండ్ అవ్వాలండి. సో అదే విధంగా మనకి హాలియాలో షార్ప్ 10:30కి మనకి మిర్యాలగూడలో కూడా సో ఓకే సూపర్ మనకి 3 మీటింగ్స్ ఉన్నాయండి. సో 26వ తారీఖు రేపు అనగా హాలియాలో మనకి 10:30కి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి మిర్యాలగూడ డిఎల్సిపి. సో మిర్యాలగూడ డిఎల్సిపిలో మనకి మధ్యాహ్నం 2:30 గంటలకి మనకి సెషన్ ఉంటుంది. గ్రేట్ లీడర్ మన గురువు గారు రమేష్ చంద్ర సార్ మనకి ఈ యొక్క సెషన్ తీసుకుంటారు. హాలియా అండ్ మిర్యాలగూడ. సో హాలియాలో 10:30కి ఉంటుంది, మిర్యాలగూడలో 2:30కి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్స్ ఎవరైతే సరౌండింగ్స్ ఉన్నారో ఆ యొక్క సరౌండింగ్స్ అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ముందుండాలి. మనందరం కూడా సో ముందుండి ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేయాలి అందరం కూడా. సో రేపు హైదరాబాద్, హాలియా అండ్ మిర్యాలగూడ సో 3 మీటింగ్స్ కి ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటూ సో అదేవిధంగా రేపు ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్ 4:30కి జూమ్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జూమ్ కి ఖచ్చితంగా 4:30కి అటెండ్ అవ్వండి. మార్నింగ్ అనేది చాలా డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో అదేవిధంగా బ్యూటీ కేర్ లో సో మనకి వండర్ఫుల్ సెషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరైతే ముందుగా సక్సెస్ ముందుకు వెళ్ళాలనుకున్నారో 100% మీకు మంచి నాలెడ్జ్ అనేది మంచిగా మార్నింగ్ దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో థ్యాంక్ యూ. ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ మనకి ఇంత మంచి అవకాశాన్ని మనకి జూమ్ ద్వారా మనకి ఎక్కడైతే మనం కూర్చున్నామో అక్కడే మనకి ఎంత నాలెడ్జ్ కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్కి మనకి ఒక్కసారి మనందరం కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ అండి. సో తిరిగి మళ్ళీ రేపు ఉదయం మార్నింగ్ ఎగ్జాక్ట్ 4:30కి మనం అందరం కలుసుకుందాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ.